సూపర్ స్టార్ మహేష్ బాబు బాగా బక్కచిక్కాడు. ఆ విషయం రీసెంట్ గా ఫ్యాన్స్ తో దిగిన ఫోటోతో లీక్ అయింది. మన సెట్ లో జరుగుతున్న సీన్ షూటింగ్ అంతా లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతకు ముందు సెట్ తాలూకు ఇమేజ్లతో పాటు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక దానికి ముందు అద్దం ముందు నిలిచిన మహేష్ బాబు లుక్ లీక్ అయింది. ఆ లుక్ కి లీక్ అయిన సీన్ షూటింగ్ వీడియోలో మహేష్ లుక్ కి పోలిక ఉంది. కానీ ఫ్యాన్ తో మహేష్ బాబు మొన్న దిగిన ఫోటోలో లుక్ మాత్రం కాస్త తేడాగా ఉంది. బేసిక్ గా మహేష్ లుక్ రివీల్ కానివని రాజమౌళి ఇలా ఎలా ఫ్యాన్ తో ఫోటోకి పర్మిషన్ ఇచ్చాడు? ఇక్కడే కథలో ట్విస్ట్ ఉంది. అసలు సినిమాలో మహేష్ లుక్ కి బయట తను తిరుగుతున్నప్పుడు కనిపించే లుక్ కి పోలికే లేదని తెలుస్తోంది. ఇంతవరకు మహేష్ కంటికి కనిపించకుండా కూలింగ్ గ్లాసెస్ ని పెట్టడం వెనుక స్ట్రాటజీ ఉందని ఇప్పుడిప్పుడే తేలుతోంది. దీనికి తోడు ఇన్ని విషయాలు లీక్ అవుతుంటే స్క్రిప్ట్ కూడా లీక్ అవ్వక తప్పదన్న ఓ వ్యక్తి స్టేట్మెంట్ కి కౌంటర్ ని కూడా ఇచ్చాడు రాజమౌళి. దీనికే కాదు, ఈ సినిమా వర్కింగ్ టైటిల్ మీద కూడా జరుగుతున్న ఫ్యాన్ వార్కి కూడా సింగిల్ స్టేట్మెంట్ తో డోర్ వేసేశాడు రాజమౌళి. సో అదేంటో మీరే చూసేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఒడిషాలో ఫ్యాన్స్తో దిగిన ఫోటో చూసి తన్నెందుకు ఇంతగా సన్నబడ్డాడనే డిస్కషన్ మొదలైంది. 10 ప్యాక్స్తో కనిపించబోతున్నాడు కాబట్టే ఇలా తన లుక్ మార్చుకున్నాడనే ప్రచారం కూడా పెరిగింది. అయితే రాజమౌళి అంత ఈజీగా తన హీరో లుక్ను రివీల్ చేస్తాడా? ఖచ్చితంగా కాదు. ఎలాగూ మొన్న షూటింగ్ అయిన ఓ సీన్ లీక్ అయింది కాబట్టి మహేష్ లుక్ని ఇంకా దాచలేమనిపించి రాజమౌళిని లైట్ తీసుకున్నాడనే డిస్కషన్ కూడా పెరిగింది. కానీ జక్కన్న లెక్కే వేరు. మొన్న లీక్ అయిన వీడియో సంగతి ఎలా ఉన్నా ఈ మధ్య సోషల్ మీడియాలో కనిపించిన మహేష్ లుక్ ఏది సినిమాలో ఉండదట. మహేష్ బాబు ఏ ఫోటో చూసినా కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ కనిపిస్తున్నాయి. సో తన కళ్ళు ఖచ్చితంగా బ్లూ ఐస్ లేదంటే గ్రీన్ కలర్లో కనిపించబోతున్నాయనే ప్రచారం నిజమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. అంతేనా, లీక్ అయిన షూటింగ్ సీన్ వీడియోకి మహేష్ తన అభిమానులతో దిగిన ఫోటోకి చాలా వ్యత్యాసం ఉంది. సో ఇందులో ఇప్పటివరకు కనిపించిన మహేష్ లుక్కి సినిమాలో మేజర్ సీన్స్లో కనిపించే సూపర్ స్టార్ లుక్కి అసలు పోలిక ఉండదనే మాటే వినిపిస్తోంది. అంతేకాదు పాన్ వరల్డ్ మూవీ కాబట్టి అందుకు తగ్గట్టుగా మహేష్ బాబుని ఇండో అమెరికన్గా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా ఆ మధ్య జరిగింది. అదే నిజమేమో కాబట్టే మహేష్ బాబు కళ్ళు బయట జనాలు కనిపించకుండా ఇలా కవర్ చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు ప్రజెంట్ సోషల్ మీడియాలో SSRMB అన్న టైటిల్ మీద కూడా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. దానికి కూడా రాజమౌళి చెక్ పెట్టాడు. గరుడ, గోల్డ్, సూపర్ మహారాజా, బార్బరికా లాంటి టైటిల్స్ మీద బయట ప్రచారం ఎలా ఉన్నా ఈ సినిమా వర్కింగ్ టైటిల్ మాత్రం SSRMBగానే రాజమౌళి వాడుతున్నాడు. ట్విట్టర్లో కూడా ఇలాంటి పేరే వాడుతున్నాడు. ఇదే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్కి నచ్చట్లేదు. SS రాజమౌళి మహేష్ బాబుకి షార్ట్ కట్లా అది ఉండడం వాళ్ళకి కనెక్ట్ కావట్లేదనే ట్వీట్లు తెగ పెట్టడంతో SSRMBని కాస్త SSMB అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు 29గా మార్చాడు రాజమౌళి. ఆ టైటిల్తోనే తను ఒరిస్సా ప్రభుత్వానికి పెట్టిన ట్వీట్ వైరల్ అయింది. ఏదేమైనా ఇటు వర్కింగ్ టైటిల్, మహేష్ బాబు లుక్ వీటి మీదే సోషల్ మీడియాలో భారీగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇది కాకుండా సోషల్ మీడియాలో ఈ సినిమా మీదే ప్రచారం జరగడానికి రీజన్ లీకులు. ఇంతవరకు లుక్కులు, సెట్లు మాత్రమే లీక్ అయ్యాయి. ఇది కాకుండా సోషల్ మీడియాలో ఈ సినిమా మీదే ప్రచారం జరగడానికి రీజన్ లీకులు. ఇంతవరకు లుక్కులు, సెట్లు మాత్రమే లీక్ అయ్యాయి. దమ్ముంటే స్క్రిప్ట్ని లీక్ చేయండి అంటూ ట్విట్టర్ తాలూకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ట్వీట్ చేశాడు ఓ మహాత్ముడు. దానికి అది మాత్రం కుదరదు భయ్యా అని AI టూల్ తేల్చింది. కాకపోతే ఇది 2027, 2029లో ఇలా 2 భాగాలుగా రాబోతోందని మాత్రం తేల్చింది.